సో అదన్నమాట సంగతి. ఈ వీడియో సమాజానికి పనికొచ్చే వీడియో కాదు. ఈ వీడియో కింద సమాజానికి పనికొచ్చే వీడియో చేయొచ్చు కదా బ్రదర్ అని చెప్పారు అంటే థంబ్నెయిల్ చూసిన తర్వాత కూడా థంబ్నెయిల్ సమాజానికి పనికొచ్చేది కాదు అని మీకు తెలిసి కూడా మీరు వీడియో ఓపెన్ చేశారు అంటే మీరు సమాజం గురించి ఆలోచించకుండా ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టేద్దాం అనే ఉద్దేశంతో వచ్చారు అని అర్థం. ఇది నా స్వార్థం కోసం, నా రెవెన్యూ కోసం, నా డబ్బుల కోసం నా ఛానల్లో నేను పెట్టుకుంటున్న వీడియో. ఇప్పుడు థంబ్నెయిల్లో కనిపిస్తున్న ఈ జంట, ఈ ఇద్దరితో ఎవరిది తప్పు అంటే ఇద్దరికీ డిక్కీ బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పచ్చు. ఎందుకంటే గౌతమి చౌదరి, ఈవిడ పేరు గౌతమి చిరుమామిళ్ళ, ఇది ఒరిజినల్ పేరు. మహేష్ ధర్మాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత గౌతమి చౌదరిగా మారింది. వీళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు అంటే ఈ గౌతమి చౌదరి మహేష్ ధర్మ కంటే ముందు ఇంకొక అబ్బాయితో లవ్లో ఉండింది. లవ్వులు లస్కులు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మహేష్ ధర్మ ఆ అబ్బాయి గురించి గౌతమి చౌదరికి రాంగ్ రూట్లో చెప్పాడు. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి అంత పతిత్తేం కాదు, మామూలు పతిత్తే అని కొంచెం నీచంగా మాట్లాడి వాళ్ళిద్దరిని విడదీసి ఈవిడని బుట్టలో పడేశాడు ఈ మహేష్ ధర్మ. అలా 17 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు. కట్ చేస్తే పెళ్ళి. రీసెంట్గా బాబు పుట్టినట్టుంది, బాబు పుట్టాడు. తర్వాత ఈ పిల్లాడిని చూసుకునే క్రమంలో భర్తని దూరం పెట్టింది. అది జీర్ణించుకోలేక మహేష్ ధర్మ రీతు చౌదరి అనే ఇన్స్టాగ్రామ్ హీరోయిన్ ఉంది కదా, ఆ హీరోయిన్ ఉంచుకున్నాడు. ఇంకా కొంతమంది ఐశ్వర్య అనే ఇంకొక అమ్మాయితో ఇలా 4-5 ఫ్లాట్కి పిలిపించుకునేవాడు. మరి ఫ్లాట్లో ఈ గౌతమి చౌదరి లేదా అంటే లేదు. డెలివరీ అయింది కదా, అమ్మగారింటికి వెళ్ళింది, పుట్టింటికి. వెళ్ళేటప్పుడు ఏం చేసింది, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ క్లాషెస్ ఉన్నాయి కాబట్టి, మనస్పర్ధలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అతని మీద కోపంతో అంటే భర్త మీద కోపంతో సీసీ కెమెరాలు పెట్టి ఉంచింది. వాటిని సేవ్ చేసుకొని ఆధారాలుగా ఇప్పుడు చూపిస్తుంది. 30 సార్లు రీతు చౌదరి వచ్చింది, అంతకు మించి ఇంకా చాలాసార్లు చాలామంది వచ్చారు అని గౌతమి చౌదరి చెబుతుంది. ఇది గౌతమి చౌదరి పిక్చర్లో. మహేష్ ధర్మ పిక్చర్లో ఏంటి అంటే TV5 మూర్తి, జర్నలిస్ట్ మూర్తి నా ఫ్లాట్కి వచ్చి నా ప్లేట్లో నా పిల్ల ఉన్నప్పుడే తిన్నాడు. ఇది ఎట్లా సాధ్యమైంది? పరిచయం లేకుండా ఎలా వచ్చి డైనింగ్ టేబుల్ మీద డైట్ ఫుడ్, అది కూడా వాడి సొంతింట్లో ఉన్నట్టుగా ఎలా తింటున్నాడు? నా భార్యకి జర్నలిస్టు మూర్తితో ఉంది అంటాడు మహేష్ ధర్మ. సో దీనివల్ల నీతి ఏంటి అంటే డబ్బులు ఎక్కువైపోతే, సమస్యలు ఏమీ లేకపోతే ఇలాంటి సమస్యలు వాళ్ళంతట వాళ్ళే కల్పించుకుంటారు. ప్రెస్ వరకు, మీడియా వరకు వచ్చింది అంటే వాళ్ళకి ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, సిగ్గుశరం అసలు లేదు. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పక్కింట్లో తెలుస్తుందేమో అన్న భయంతో కూడా భార్యో భర్త ఇద్దట్లో ఎవరొకరు సర్దుకుపోతారు. వీళ్ళు చూడటానికి ఈడు జోడు బాగుంటారు, బాగా సంపాదిస్తున్నారు. గిస్మత్ మండి ఓనర్ ఈవిడ గౌతమి చౌదరి, గిస్మత్ మండి. డబ్బులున్నాయి, స్టేటస్ ఉంది, సర్దుకుపోవచ్చు కదా. కానీ వాడిని కించపరచాలి, నేను వాడిని తొక్కేయాలి అన్న ఉద్దేశం గౌతమి చౌదరిది. ఇదేం పత్తిత్తు కాదు, దీనికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు జర్నలిస్టు మూర్తి ఇంటికి వచ్చి ఫుడ్ తింటున్నాడు, అది కూడా నా ప్లేట్లో, ఇదేం పెద్ద పత్తిత్తు కాదు అని మహేష్ ధర్మ. సో మొత్తానికి ఇదన్నమాట జరిగింది. ఇద్దరూ పతిత్తులు కాదు, కానీ ఇద్దరు పతిత్తులని చెప్పుకుంటున్నారు. సో ఇదన్నమాట జరిగింది. థ్యాంక్ యూ.